ఇది చెదరని చరిత్ర బెప్పులి గెలుపేలే చిన్ను 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 ఏమైందిరా చిన్ను ఏమైందిరా ఒళ్ళు కాలిపోతుంది ఏమైంది నాన్న ఏం కాలేదమ్మా అడవిలేదో కనిపించింది అడవిలోదో కనిపించిందా ఇంత భయమైతే ఎట్లరా మనం అడవిలో కదరా ఉండేది పిట్టలు పురుగులు అరుస్తూనే ఉంటాయి ఆటికే భయపడేలా జ్వరం తెచ్చుకుంటావా లేదమ్మా నా వెనక నుంచి ఎవరో వెళ్ళారు ఏదో పక్షి అయి ఉంటుందిలేరా కాదమ్మా రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళకాకు నాతోనే ఉండు భయం వేస్తుంది He's the man with power, the power of knowledge. He's the man full of clever, that's the strength forever. He's a man of vision, the vision of ages. He's a man full of answer, what you can't handle. He's faster than faster, that's why we call him master, master, master. He is the master. హోంవర్క్ చేసి రారా గుడ్ సుందర్ ఏమైందిరా ఏం కాలేదు సార్ అబద్ధం చెప్తున్నాడు సార్ నిన్న వాళ్ళ ఇంటికి రౌడీ తెచ్చి గొడవ చేసారంట సార్ నేను ఆగరా ప్రాబ్లం ఏంట్రా సార్ మా తాతల దగ్గర నుంచి మా నాన్న దాకా ఇప్పుడు మా అమ్మ కూడా మా ఊరు రాజుగారింట్లో పాలరి పని చేసుకునే వాళ్ళమే సార్ కానీ ఈ మధ్య అమ్మకు ఆరోగ్యం బాగాలేక పనికి పోతలేదు అమ్మ రావట్లేదని నన్ను పనికి రమ్మంటే నేను రాను చదువుకోనికి పోవాలని చెప్పింది సార్ మరుసటి రోజు సర్పంచ్ గారు నలుగురితో వచ్చి మీ ఇంటి స్థలం రాజుగారిది ఇప్పుడు ఆయన ఈ స్థలంలో ఊరి కోసం మంచినీళ్ళ ట్యాంక్ కడుతున్నారు మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు సార్ అలా ఎలా అంటారు ఆ ఇంటి పేపర్స్ రావా మీ దగ్గర సార్ ఊరి చివరి చిన్న ఊరు కూడా సార్ మాది మా తాతల ముత్తాతల నుంచి అక్కడే ఉంటున్నారు సార్ కానీ ఇంటి పట్టాలు లాంటివి ఏం లేవు సార్ మరి ఇప్పటికైనా గవర్నమెంట్ని సంప్రదించి మీ ఇంటి పట్టా మీరు పొందండిరా నీ దానికోసం నువ్వు పోరాడడానికి ఎందుకు భయపడుతున్నావు చిన్న బతుకులు సార్ మావి అయ్యో కూడా తోడగలేడు సార్ మేమేం చేయగలం సార్ మీకు ఒక చెప్పనా సార్ ఇంకా సిలబస్ కాలేదు మమ్మల్ని తిడుతుంటారు కదా మరి విప్లవ సార్ ఏమి అనరెందుకు ఏమైంది కిరణ్ సార్ పిల్లలకు సబ్జెక్ట్ చెప్పకుండా ఏవో కథలు చెప్తున్నాడు ఆయన నేను మీకు ఆ రోజే చెప్పా మన స్కూల్కి జూనియర్ టీచర్ సెట్ కాడని అయినా ఆయన వయసుకు చేసే ప్రొఫెషన్ కాదు సార్ టీచింగ్ అంటే సరే పదండి మాట్లాడదాం
ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలియదా మీకు? ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు? విప్లవ్ ఇంకో 3 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు. పిల్లలకి పాఠాలు చెప్పకుండా కథలు చెప్తున్నారని కంప్లైంట్ వచ్చింది. అలా కాదు సార్, పిల్లలకి తెలియాల్సిందే చెప్తున్నా. సిలబస్ దే ఉంది సార్, కంప్లీట్ చేసేస్తా. సిలబస్ దేవుందా? సిలబస్ దేవుందంటారేంటి సార్? మీరున్నది సిలబస్ చెప్పడానికే, పిచ్చి కథలు చెప్పడానికి కాదు. పిచ్చి కథలా? మన చరిత్ర మీకు పిచ్చి కథల్లా కనిపిస్తుందా? అలా అంటలేదు సార్. సిలబస్ సార్ మరి చెప్పే అంత నెసరీ ఏంటి అంటున్నా. ఒక్క నిమిషం సార్, ఐ విల్ షో యూ ద నెసెసిటీ. స్టూడెంట్స్, మీలో ఎంతమందికి వాస్కోడిగామా తెలుసు? మీలో ఎంతమందికి ఐన్స్టీన్ తెలుసు? సార్ వాళ్ళ పేర్లే కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి ఇన్వెన్షన్స్ దాకా ప్రతిదీ వాళ్ళు చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళ క్లాస్ టీచర్ని నేను. గ్రేట్ సార్, గ్రేట్. పిల్లలు, మీలో ఎంతమందికి సుభాష్ చంద్రబోస్ తెలుసు? లేరా? సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసా? తెలుసు సార్. ఆయన గురించి చెప్పు. మీలో ఎవరన్నా చెప్పగలరా? పర్లేదు. మీలో ఎంతమందికి రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు? ఆయన గురించి ఎవరు చెప్పగలరు? మీలో ఎంతమందికి భగత్ సింగ్ గురించి తెలుసు? ఆయన గురించి చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే చేయలేపండి. మీ క్లాసే సార్, వాళ్ళ గురించి తెలుసుకొని ఏం చేస్తారు పిల్లలు? రేపు ఫైనల్ ఎగ్జామ్స్ లో వాళ్ళ గురించి అడగరు. అండ్ మెయిన్లీ మీరు ఇప్పుడు స్టూడెంట్ లీడర్ కాదు, ఇది స్టూడెంట్ యూనియన్ ఆఫీసు కాదు. యూ కేమ్ హియర్ టు ఎడ్యుకేట్ దెమ్, నాట్ టు మేక్ దెమ్ రెబెల్స్. ఏం మాట్లాడుతున్నారు సార్? సార్, ఐన్స్టీన్ గురించి తెలిస్తే ఎగ్జామ్స్లో 2 మార్కులు వస్తాయి. కానీ చెగువీరా గురించి తెలిస్తేనే కదా సార్ వీళ్ళకి ఫైటింగ్ నేచర్ అంటే ఏంటో తెలిసేది. వాస్కోడిగామా అంటే ఇండియాకి సీ రూట్ కనిపెట్టినవాడు అని మాత్రమే తెలుసు వీళ్ళకి. కానీ అదే వాస్కోడిగామా మన ఇండియా మీద జరిపిన దోపిడీ ఎవరు చెప్తారు వీళ్ళకి? సార్, ఈ కాలం పిల్లలు నెగిటివిటీకి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు సార్. ఆగండి రే స్టూడెంట్స్, మీలో ఎంతమందికి రాముడి కంటే రావణుడు అంటే ఇష్టం రా? దించండి. రే నువ్వులే. రాముడి కంటే రావణుడు అంటే ఎందుకురా అంత ఇష్టం? రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్ళాడు కానీ ఆమె మీద చేయి కూడా వేయలే కదా సార్. ఆమె పర్మిషన్ కోసం వెయిట్ చేశాడు కదా సార్. అంటే గొప్పవాడే కదా సార్ అని రీల్స్లో చూసావు కదరా? అవును సార్. చూసారా సార్? కూర్చో. రావణుడు సీతని అపహరించుకుపోయాడు కానీ ఆ ఒంటి మీద చేయి కూడా వేయలేదు, అందుకే రావణుడు గొప్పవాడు అని ఒక సోషల్ మీడియా ద్వారా వాడు తెలుసుకున్నాడు. కానీ రావణుడు సీత అంగీకారం లేకుండా ఆమె మీద చేయి వేస్తే అక్కడికక్కడే చచ్చిపోతాడు అనే శాపం ఉంది. అందుకే సీత అంగీకారం కోసం వెయిట్ చేశాడు అని ఎవరు చెప్తారు వాళ్ళకి? అది మన బాధ్యత కాదా? ఈ కాలం పిల్లలకి నిజాలు అబద్ధాలు ఏం తెలియదు సార్. వాళ్ళు చూసిందే నిజమని నమ్మేస్తారు, అలానే బ్రతికేస్తారు. వాడెవడో రావణుడు గొప్ప అంటే రామాయణం తెలుసుకోకుండానే రావణుడు గొప్ప అంటారు. చరిత్ర తెలుసుకోకుండా వాస్కోడిగామా మన ఇండియాకి సాయం చేశాడు అంటారు. మన చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్న సోషల్ మీడియా అయితే మన చరిత్రను చంపేస్తున్న ఈ జనరేషన్కి ఆ ఛాన్స్ ఇస్తుంది కూడా మనమే, మన అధ్యాపకులే. పుస్తకాల్లో ఉన్న రుద్దడానికి కాదు సార్, మనం జ్ఞానాన్ని నింపడానికి, భయాన్ని చంపడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్ళకి మంచేదో చెప్పి చెడుపై గెలుపుని చూపి ధర్మం కోసం హక్కుల కోసం గొంతెత్తి అరిసి చావుకు సైతం ఎదురు నిలబడే పౌరుషాన్ని నింపడానికి మనం. మీరు చెప్పింది నిజమే సార్. నేను స్టూడెంట్స్ లీడర్ని కాదు, స్టూడెంట్స్ టీచర్ని. ఎస్, ఐ కేమ్ హియర్ టు ఎడ్యుకేట్ దెమ్. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ టర్నింగ్ ఎవ్రీ స్టూడెంట్ ఇంటూ ఏ షేప్ and telling them to follow the one in front. Education means letting them know who they are, letting them know what they are capable of.
and letting them make their own decisions instead of following the society. Students, ఈరోజు నేను చెప్తా మీకు యోధుడి గురించి. అమ్మా రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళావు కదా, నాతోనే ఉంటావు కదా. సరే, యాడికి పోను. కానీ ఇది చెప్పు, నీ భయం విషయం నీ దోస్తులకు తెలుసా? తెలియదమ్మా. ఎందుకు? ఎందుకంటే తెలిస్తే నవ్వుతారు కనుక. వాళ్ళ ముందల నువ్వు తక్కువ కాకూడదంటే నీ భయాన్ని దాస్తే సరిపోదురా. ఆ భయాన్ని గెలవాలా, నీ నరాల్లో ధైర్యాన్ని నింపాలి. బిడ్డా, భయం ఈ లోకంలో ఎవరిని తాకినా పర్లేదు బిడ్డా. మన చుట్టుపక్కల ఏ వాడకు సోకినా పర్లేదు. కానీ మన గూడెంలోకొచ్చి అది కూడా నీలో ఊపిరి పోసుకుందంటే మన జాతి దేవునికే అవమానం బిడ్డా. అమ్మా! 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 మనం దేవుడిని నమ్మి మన గుండెల్లో కొలుచుకునే ఆ మనిషిని దేశమంతా ధైర్యానికి రాజని నమ్ముతారు బిడ్డా. అడ్డుకట్టలకి, అన్యాయానికి, అణచివేతలకి గురై భయాన్ని మోస్తున్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని నింపే ధైర్యం ఒక్కటే, ఒక్కడే. మరి ఆయన పేరు పెట్టుకున్న నువ్వు భయపడితే అవమానం కదా బిడ్డా? ఆ యోధుడు రాజవంశంలో పుట్టలేదు, కోటల మధ్యలో పెరగలేదు, నాగరికతకు దూరంగా పెరిగాడు, మట్టి వాసన పీల్చుకుంటూ తిరిగాడు. అణచివేతకు లొంగిపోయి తిరగబడలేని ఒక అమాయకు అటవీ తెగలో పుట్టాడు. కానీ కత్తి దూసి కన్ను ఎర్ర చేయగల వీరుడతడు. అతని అరిపే ఒక గర్జన, అతని ఉనికి ఒక ధైర్యం. శత్రువుల ఛాతీల్లోకి తూటాలు పేల్చి తన తెగ ప్రజల భయం మీద మన్ను వేయగల సూర్యుడతడు. అతడు వదిలిన ప్రతి అక్షరం ఆయుధాలుగా మారి తూటాలతో పోటెత్తిన ఒక కారు చిచ్చు కథ తనది. చరిత్ర రాసే క్షణం ఇది, యుగాలు మరవని రణం అది. అడవి గతిని మార్చే పసిరి అమ్మ చేతిలో పడుచున్నది. ఎవరు సార్ అతను? ఏం పేరు పెడుతున్నావమ్మా బాబుకి? నువ్వంతటి వాడివ్వాలని నీకా పేరు పెట్టిన బిడ్డ. ఇప్పుడు నువ్వు చీకటిని చూసి భయపడితే ఆ పేరుకే మరకవుతుంది బిడ్డ. కొమరం భీం అంటే ఎవరమ్మా? పన్నుల పేరుతో రైతులు గుంతులు కోసిన కలుపు మొక్కలపైన మేసం తిప్పి ఎగిరిపడిన కొడవలే అంచు కొమరం భీం. భయాలతో నిండిన ఎందరో అంధకారాలను చెరిపివేసిన ఒక నిప్పు రవ్వ కొమరం భీం. సుందర్, నువ్వు ఇందాకన్నావు చిన్నవాళ్ళం సార్ మేమేం చేయగలం అని. ఒకరోజు వరకు అడవి తెగలన్నీ నవాబుల చేతిలో చిత్రహింసలకు గురయ్యాయి. కానీ ఆ ఒక్కరోజు కొమరం అడ్డుపడినంత వరకే. భీమ్ వాళ్ళ తండ్రి కూడా తన చిన్నప్పుడే చనిపోయాడు. కాల్పుల్లో చనిపోయిన తన తండ్రిని భీమ్ తన కల్లారా చూశాడు. అప్పుడు మనకి ఇజ్జతుండేది కాదు బిడ్డ. అసలు మనిషిలాగానే చూసేటోళ్ళు కాదు. తండ్రిని పోగొట్టుకున్న ఆయన పేలటానికి సిద్ధంగా ఉన్న తూటాలా బ్రతుకుతున్న రోజులవి. తను పండించిన పంటను సొంతం చేసుకోవడానికి వచ్చిన పట్టం దాన్ని కర్రతో కొట్టి చంపిండు. ఊరికి దూరంగా పోయిన ఆయన కొన్నేళ్లకు తిరిగి వచ్చాడు. అప్పటికే ఆ ఊరి స్థితి ఇంకా దారుణంగా మారిపోయింది. జరుగుతున్న దుర్మార్గాలను, దోపిడీలను చూసి తట్టుకోలేకపోయిన ఆయన ప్రజల్లో చైతన్యం నింపటం ప్రారంభించాడు. ఒక దోపిడీదారుని చంపితే ఇంకో దోపిడీదారుడు వస్తాడు. మార్పు ప్రజల్లో రావాలని
అణిచివేతకు గురైన ప్రతి ఒక్కరిని తన సైన్యంగా మార్చుకున్నాడు. నిజానికి ఆయన ఊరు వదిలి వెళ్ళేటప్పుడు ఏమీ చదువుకోలేదు బిడ్డ. కానీ తిరిగి వచ్చేటప్పుడు అక్షరం అనే ఆయుధాన్ని తోడుగా తెచ్చుకున్నాడు. ఆ అక్షరంతో ప్రజల్లో ధైర్యాన్ని నింపి పోరికి కదిలించాడు. మనం అడిగే కొద్దీ అణిచివేసే స్వభావాలు వెలవే. వాళ్ళ స్వభావాలు మారాలంటే మనం స్వరం మార్చాలి. అయ్యా అయ్యా అని ప్రతిలాడు మానే తొక్కడానికి వచ్చినోండి నీ అయ్యాని రొమ్మిలించి నిలబడాలి. ఈ నేల మనది, ఈ పంట మనది. పట్టా ఉన్నోడు రైతు కాదు, పండించిన రైతు. ప్రతి పంట రైతు సొత్తు. చల్ చల్ జంగిల్ జంగిల్ జానే. ఎందరో శత్రువులను సొంతం చేసుకున్న భీమ్ని చంపడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు పన్నాగం పన్నుతూనే ఉండేవారు. కానీ ఆ నవాబ్కేం తెలుసు, ఆయన గుండె ఆగినంత మాత్రాన ఆయనకు చావు రాదు అని. ఆయన పేరు తలిచి ముందడుగు వేసే ప్రతి ఒక్కరి గుండె చప్పుల్లో ఉంటుంది ఆయన ధైర్యం. అణిచివేతను చెరిపేయాలి అని పోరాడే ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆయన ధ్యేయం. మహానుభావుడు చివరి శ్వాస దాకా మంది కోసమే బ్రతికాడు బిడ్డ. ఆఖరి క్షణాన మంది కోసమే ఊపిరి వదిలాడు. ఆనాడు ఆయన వదిలిన ఊపిరి పీల్చుకొని ఈనాడు మనందరం బతుకుతున్నాం. కన్న తల్లిదండ్రులను ఉన్న ఊరి వారినే కాదు, అణచివేతకి గురైన ప్రతి ఒక్కరిని ఆయన వారే అనుకునేవారట. నా చిన్నతనంలో మా అమ్మ ఆయన గురించి చెప్తున్నంతసేపు ఏడుస్తూనే ఉండేది. ఆయన గురించి తెలుసుకున్నప్పుడల్లా ఏడుస్తుంటే నాకు అప్పుడే అర్థమైపోయింది ఆయన ఎంత గొప్పడు అని. ఊపిరైతే ఆపగలిగారు, కానీ అప్పటికే ప్రజల్లో ఆయన వెలిగించిన ధైర్యం అనే నిప్పుని ఆర్పలేకపోయారు. సూర్యుడిని చంపగలిగే చీకటి ఉందా? ఆయన శరీరం తాత్కాలికం కావచ్చు, కానీ ప్రపంచానికి ఆయన వదిలిన ప్రతి మాట ఒక సింహపు గర్జనై చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కీర్తి మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలోని ప్రతి గిరిజన ప్రజలకి స్ఫూర్తినిచ్చింది. అట్లాంటిది ఆయన రక్తం చిందించిన నేలపై పుట్టిన మనకి ఎంత తెగు ఉండాలి? ఆయన శ్వాస తీసి వదిలిన చోటే ఊపిరి తీసుకుంటూ బ్రతుకుతున్నాం. మనకెంత ధైర్యం ఉండాలి? ఆయన వేసిన ప్రతి అడుగులో ఆయన బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటున్న మీ అందరిలో కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన చనిపోయే చివరి క్షణం వరకు పలికిన మాట ఒకటే, ఇది మన నేల, మన నీరు, మన అడవి. నీది అన్నది ఏనాటికి నీదే. దాన్ని లాక్కోబోయిన వాడిది ఎంత తప్పో, వాడి గొంతు పట్టి ఎదురు తిరగపోవడంలో నీది అంతే తప్పుంది. తిరగబడు. ఆఫ్టర్ ఆల్ 9 నెలల్లో పోసుకున్న ప్రాణం రానిది, దాని మీద ఎందుకురా అంత ఆశ? క్షణాల్లో పోయే ప్రాణాలు కాపాడుకోవడానికి జీవితాంతం ఊడిగం చేస్తూ బ్రతకడం కన్నా చావడం వల్ల. చదువు చాలా ముఖ్యం బిడ్డ. ఆ మహానుభావుల్లో ధైర్యం పుట్టుకతోనే ఉంది, కానీ విప్లవం అక్షరంతోనే మొదలైంది. మన బ్రతుకులు గొప్పగా మార్చేంత మార్పు మనకు అక్కర్లేదు బిడ్డ, కానీ ఒకరి మోచే నీరు తాగకుండా సొంత కాళ్ళ మీద నిలబడి మాటకు మాట సమాధానం ఇవ్వగలిగేంత మార్పు చాలు బిడ్డ. ఇది చేయటం కూడా అంత సులువైనది కాదు బిడ్డ, దానికి చాలా ధైర్యం కావాలా. కొంతమందికి ఆ ధైర్యం డబ్బు నుంచి వస్తుంది, ఇంకొంతమందికి ఆ ధైర్యం తమ ఎనకుండా మంది నుంచి వస్తుంది, కొంతమందికి ఆ ధైర్యం పలుకుబడి నుంచి వస్తుంది. కానీ మనలాంటి వారికి చదువు ఒక్కటే ధైర్యం ఇస్తుంది బిడ్డ. చదువు అంటే ఉద్యోగోత్పత్తి కాదు బిడ్డ,
చదువు నీ లక్ష్యంగా మార్చుకుంటే ఆ అక్షరాలే నీకు సైన్యం అవుతాయి. రేపన్న రోజు నీతో ఎవరూ లేకపోయినా ఆ అక్షరాలే నీకు తోడుంటాయి బిడ్డా. నీ చివరి వరకు నీకు తోడుంటాయి. నీ హక్కులను నీకు తెలియజేస్తాయి. నీ సాయాలను నీకు అందజేస్తాయి. పలకరించాలన్నా, ప్రశ్నించాలన్నా, బెదిరించాలన్నా, ఎదిరించాలన్నా చదువు ఒక్కటే మార్గం బిడ్డా. సార్ నేను చూడడానికి ఎలా ఉంటారు సార్? ఇప్పటి వరకు మీకు ఆయన గురించి చెప్పా కదా. ఒక్కసారి ఆయన లక్షణాలని, ధైర్యాన్ని, సంకల్పాన్ని, ఆలోచనల్ని తలుచుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి చూడండి, అనిపిస్తుంది. బెబ్బులే, గోండు బెబ్బులే. శరీరాలదేముందిరా, క్షణాల్లో కాలిపోతాయి. చరిత్రకారుల ఆకారాలని కాదు, వారి తత్వాలను గుర్తుంచుకోండి. వారి ధైర్యాన్ని నింపుకోండి. వారి ఆలోచనలో నడవండి. వాళ్ళ పోరాట స్ఫూర్తిని మీ నరాల్లో నింపుకోండి. చనిపోయే చివరి క్షణం వరకు ఆయన పలికిన మాట ఒక్కటే, కొమరం భీం అంటే 5 అక్షరాల పిలుపు కాదు, ఆ నచ్చివేతతో అలసిపోయిన బ్రతుకులకు గెలుపు. చివరి క్షణంలో కూడా రక్తపు వేలతో మీసం తిప్పిన పొగరు కొమరం భీం. రేపు స్కూల్కి వెళ్తావు కదా? పోతానమ్మా. చీకటి చూసి భయపడవుగా? లేదులే అమ్మా, నువ్వెళ్ళు, నేను చదువుకోవాలి.